ఇది మనకు పార్ట్ 4. దీంట్లో క్రాస్ బెల్ట్, నడుం పట్టి, క్రాస్ పట్టీలు, ఉక్స్ పట్టి, కాజా పట్టి, సంకపేలికలు అన్నీ ఇప్పుడు మనకి ఈ క్లాత్లోనే రావాలి. ఎక్స్టెన్షన్ అయిన క్లాత్లోనే ఇది మనం ఫ్రంట్ తీసుకున్నాము. సెకండ్ పార్ట్లో ఇక్కడ హ్యాండ్ తీసుకున్నాము. అంతకుముందు బ్యాక్ తీసేసుకున్నాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు ఇలా ఇక్కడ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. మనకు సైజ్ బ్లౌజ్ ఇచ్చారు కదా, ఇందులో ఇక్కడ నుండి ఇలా పెట్టండి. టేప్ 1/4 to 3 ఉంది. కింద పావించు కుట్టుకు, పైన పావించు కుట్టుకు 3 బావు పెట్టుకోవాలి. ఇలా ఇది 3 బావు ఇది మనకిప్పుడు ఈ వెడల్పు అనేది మనము ప్రతిదీ కూడా వెనక వీపు భాగం బేస్ చేసుకొని ఉంటుందండి. 13 ఇంచులు మనము వెనక వీపు తీసుకున్నాం కదా, సేమ్ అలానే 13 ఇంచులు ముందు భాగం తీసుకున్నాం. 13లో 2 మైనస్ చేసి హ్యాండ్ తీసుకున్నాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎలా చేయాలంటే 13లో 1 మైనస్ చేయండి, 12 తీసుకోండి. పొడవు వచ్చేసి 12 ఇంచులు తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ 3 బావు పెట్టినామంటే ఇక్కడ 2 బావు పెట్టాలి, 1 ఇంచు తక్కువ పెట్టాలి. ఇక్కడ 2 బావు, దీన్ని ఇక్కడ 2 బావు, దీన్ని కలుపుతూ ఆడ పైనకి ఇలా ఇలా స్ట్రేట్ ఇలా వచ్చి ఇలా ఇందులో కలిపేసేయండి. ఇది ఇక్కడ 3 బావు, ఇక్కడ 2 బావు. ఈ పొడవు వచ్చేసి 12, ఇది ఈ పొడవు వచ్చేసి 12. ఇంతే క్రాస్ బెల్ట్. మనం ఎలా మార్క్ పెట్టుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనకిప్పుడు 2 క్రాస్ బెల్ట్లు వచ్చాయి. దీన్ని మనం ఇలా విడదీద్దాం. ఇంకా 2 కావాలి కావాలా ఇలా వేసుకొని దీన్ని చూస్తూ మార్క్తో కట్ చేసుకోండి. అంతే. ఇలా ఇలా కట్ చేసుకుంటే మనకు మొత్తం 4 వచ్చేసినాయి. ఒక సైడ్ 2, ఇంకొక సైడు 2. ఇవి క్రాస్ బెల్ట్లు. ఓకే. సైడ్లో మిగిలిన క్లాత్ ఇది మనము అది సంకపేలికల కోసం యూజ్ చేద్దాం. మన హ్యాండ్కి సంకపేలికలు పడుతున్నాయి కదా, మనము కట్ చేసుకునేటప్పుడు మీరు ఆ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మనం ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసుకున్నాం. ఇవి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఇలా అటాచ్ చేసేసుకుంటే సరిపోయింది. మనం మర్చిపోకుండా దీంట్లోనే పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇది ఇప్పుడు ఈ క్లాత్ మనకు ఇంకా మిగిలిన క్లాత్ అంటే ఇది తీసుకున్నది. ఇది మనం గల్ల తీసుకున్నాం. ఏ చిన్న క్లాత్ కూడా వేస్ట్ కాదు. మనకు 1 మీటర్లో ఖచ్చితంగా బ్లౌజ్ అనేది అయిపోతుంది. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి, కాజా పట్టికి మనం యూజ్ చేసుకోవచ్చు. లోపల లైనింగ్ కోసం ఉక్స్ పట్టి, ఇది ఒకటి ఉక్స్ పట్టికి వస్తుంది, ఒకటి కాజా పట్టికి వస్తుంది. ఇది ఉంది మనకు క్లాత్. ఇప్పుడు మనం గల్ల బట్టలు ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. మనము గల్లాలు వేయాలి కదా, అది క్రాస్లో తీసుకోవాలి. ఇలా క్రాస్ ఉన్న క్లాత్ తీసుకోండి. ఇది ఇలా నేను స్ట్రేట్ చేసేస్తున్నా. ఇలా క్రాస్ తీసుకొని నేను చూపించే విధంగా 1/4 ఇంచుకు పెట్టుకోండి. మీరు కొత్తగా చేసే వాళ్ళైతే 1/4 పెట్టుకున్నా సరే, 1.5 ఇంచు పెట్టుకున్నా సరే. మీకు ఇంతకుముందు వచ్చు అని అంటే 1 ఇంచు పెట్టుకోండి. 1/4 ఇంచు అయితే నేను పెడుతున్నాను. ఇలా 1/4 పెట్టుకొని ఇలా ఇలా ఒక గీతలు గీసుకోండి. ఇలా 1/4 ఇంచు పెట్టి మార్కింగ్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకా ఇది సరిపోదు కాబట్టి నేను ఇంకా కొంచెం క్లాత్ కూడా మిగిలి ఉండే కదా, 1/4 పెట్టేసి ఇలా మార్క్ అనేది చేశాను. ఇప్పుడు ఇది ఎలా మనం లైన్స్ గీసామో అలానే కట్ చేసుకుంటే సరిపోద్ది. సేమ్ మనం ఎట్లా మార్క్ వేసుకున్నామో దాని ప్రకారం కట్ చేసుకోండి. నేను ఏ చిన్న విషయం కూడా మిస్టేక్ కావద్దు అని పర్ఫెక్ట్గా నేను చూపిస్తున్నానండి. ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసుకోండి. ఇది మనకు గల్ల వేయడానికి. ఇంకా ఈ క్లాత్ మిగిలింది మనకి. ఇంకా దీంట్లో ఏం రావాలి, ఓన్లీ మనకి
వెనక భాగం వెనక నడుముకి వేసే నేను మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఇది వెనక నడుముకి వేసేటందుకు కావాలి, వీప్ భాగంకి. ఇందులో ఒక క్లాత్ పక్కకు పెట్టేసుకోండి. ఇది కూడా అంతే 1 ఇంచ్ 1.5 ఇంచు తీసుకోండి. ఇలా ఈ 3 పీసెస్ మనకు నడుముకు వేయడానికి సరిపోతుంది. ఇదండి మొత్తం ఓవరాల్ బ్లౌజ్ కటింగ్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఎన్ స్మార్ట్స్. బాయ్.